ద్వితీయ అధ్యాయంలో 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయతమః పరం. కృష్ణుడు అర్జునుడితో, నేను కానీ నీవు కానీ కనిపించే వీరులు కానీ ఈ శరీరాలు ధరించక ముందు లేము అనే మాట లేదు. ఈ శరీరాల్ని వదిలిపెట్టిన తరువాత కూడా మనం ఉండకపోవడం అనే మాట ఉండదు. మనం ఎప్పుడూ ఉంటాము. కాబట్టి ఆత్మకు చావు లేదు. నువ్వు భయపడక, బాధపడక, దుఃఖించక యుద్ధానికి సిద్ధపడు, చేయవలసిన పని నిర్వర్తించు అని కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. దీన్ని మనం మన అర్థంలో అన్వయించుకుంటే, పిల్లలు, మనం అమ్మ కడుపులో పడినప్పటి నుంచి అమ్మ ద్వారా అమ్మకు అటు 7 తరాలు, నాన్న ద్వారా నాన్నకి ఇటు 7 తరాలు వైపు కొన్ని జీన్స్, కొంత జ్ఞానం మనం పెంపొందించుకుంటూ పొట్టలో పెరుగుతూ ఉంటాం 9 నెలలు. దానికి మనకి పురాణ కథల్లో కూడా ఉంది. పురాణ కథల్లో అభిమన్యుడు అమ్మ కడుపులో అలా పెరుగుతూ జ్ఞానం పొందుతూ ఉన్నాడు, తల్లి చదివే కథల ద్వారా అన్నీ నేర్చుకుంటూ. కృష్ణుడు ఒకరోజు మరి స్టోరీలు చెప్తూ ఉంటే అభిమన్యుడు వింటూ ఉన్నాడనమాట. వింటూ నేర్చుకుంటూ ఉన్నాడు. అలా నేర్చుకుని అతను పెద్దవాడైన తర్వాత చాలా వీరుడయ్యాడు. ఈ విధంగా మనకి కడుపులో కూడా ఉన్నప్పుడు, కడుపులో పడినప్పటి నుంచే మనం పెంచుకుంటూ ఉంటాం జ్ఞానాన్ని. తర్వాత పుట్టిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లగా ఉన్నప్పుడు అమ్మ, నాన్న, అలా ఇంట్లో పెద్దవాళ్ళు, చుట్టుపక్కల పరిసరాల నుంచి చాలా జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. తర్వాత స్కూల్లో వేస్తారు. స్కూల్లో వేసిన తర్వాత అంతకుముందు పొందిన జ్ఞానాన్ని, మనం పుట్టకముందు ఉన్న కడుపులో మనం పెంపొందించుకున్న జ్ఞానం, ఈ రెండింటినీ మెరుగుపట్టిస్తారు స్కూల్లో టీచర్స్. అప్పుడు టీచర్ చెప్పేది మనం జాగ్రత్తగా వింటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. తర్వాత ఫ్రెండ్స్ ద్వారా కూడా కొంత నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకుంటూ ఉంటే అలా పెద్దవాళ్ళం అవుతూ క్లాసులు పెరుగుతూ ఉంటాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకుని మనం చదువుతాం ఈ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ. ఒక్కొక్కసారి లక్ష్యాన్ని సాధించగలుగుతాము, ఒక్కొక్కసారి లక్ష్యాన్ని సాధించలేము. సాధించలేకపోయినా మనం బాధపడకుండా, మనలో జ్ఞానం ఉంది, మంచి నడవడికకు మనం ఎలా నడుచుకోవాలి, అందరితో ఎలా బ్రతకాలి అనేది మనకి జ్ఞానం నేర్పించింది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మనం ఎలా బ్రతకాలో మనం సాధ్యపడేలా, కొన్ని గమ్యానికి చేరేలాగా చేరుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ప్రయత్నిస్తే ఏ పనైనా సరే మనం సాధ్యం చేస్తాం. అంతేగాని సాధ్యపడలేదే, నేను అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయా నేను దిగులుగా ఉండకుండా, మనం పెంపొందించుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఏ పనైనా చేయగలిగేలా ముందుకు వెళ్ళాలి. నిరుత్సాహపడకూడదు. సాధ్యపడనిది ఏదీ లేదు ఈ లోకంలో. అదే చెప్పాడు కృష్ణుడు. నీవు చేయవలసిన పని చెయ్యి, నీకు సాధ్యపడుతుంది. యుద్ధం చెయ్యి, నీ వీరత్వం నిరూపించుకో, దుఃఖించొద్దు అని చెప్పాడు.